అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా గోచారం ప్రకారం పంచగ్రహ కూటమి జరుగుతున్న సందర్భంగా ఈ ఏప్రిల్ మాసం 8వ తేదీ మంగళవారం రోజు నుండి ఒక వారం రోజుల కాలం పాటు తులారాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గోచారం ప్రకారం ఈ వారం ముఖ్యంగా చంద్రుడు కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశుల్లో సంచారం చేస్తాడు. ఇక రవి, బుధుడు, శుక్రుడు, శని మరియు రాహువు పంచగ్రహ కూటమిగా మీనరాశిలో సంచారం చేస్తారు. అలాగే కేతువు కన్యా రాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, గురువు వృషభ రాశిలోను సంచారం చేస్తారు. అయితే ఈ గ్రహ సంచారాలను అనుసరించి మీ రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పంచగ్రహ కూటమి జరుగుతున్న సందర్భంగా ఈ వారం తులారాశి వారికి రవి, బుధ, శుక్ర మరియు రాహువులు చక్కగా యోగిస్తున్నారు. అయితే ఇక్కడి నుండి ఈ రాశి వారికి కుజుడు నీచంలో దశమ స్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి ఇప్పటి నుండి దాదాపుగా 2 మాసాలు పూర్తయ్యే వరకు తులారాశి వారు ఆర్థికపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మీది కాని గొడవల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఒకళ్ళు గొడవ పడితే ఒకళ్ళు దాని ఫలితం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు గొడవలకు దూరంగా ఉండండి. పక్క వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ సమయంలో శత్రువులకు కూడా దూరంగా ఉండడం మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత సేఫ్గా ఉంటారు. ఈ సమయంలో మీరు భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ప్రణాళికలను కూడా రూపొందించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మాత్రం తులారాశి వారికి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం తులారాశి వారికి మంగళవారం మరియు బుధవారాలు చక్కగా కలిసి వస్తాయి. ప్రతిరోజు దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇప్పుడు తులారాశి వారి నక్షత్ర బలాలకు సంబంధించి ఈ మంగళవారం రోజు యొక్క తారాబలం తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం వారికి సాధక తార. ఇది బాగానే ఉంటుంది, కాకపోతే కష్టపడాల్సి ఉంటుంది. ఇక స్వాతి నక్షత్రం వారికి ప్రత్యక్ తార. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే విశాఖ నక్షత్రం వారికి క్షేమతార. కాబట్టి వీరికి వ్యతిరేక ఫలితాలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి. మొత్తం మీద తులారాశి వారు ఈ రోజున అన్ని విధాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఎవరైతే పుష్యమి నక్షత్ర గడియలు ఉన్నప్పుడు ఈశ్వరుడికి యథాశక్తిగా పూజలు చేస్తారో అటువంటి వారికి సంకల్పాలు నెరవేరుతాయి. శివాలయంకి వెళ్ళి కానీ లేదా ఇంట్లో ఉండి కానీ శివలింగానికి బెల్లపు నీటితో, సుగంధ తైలంతో, నువ్వుల నూనెతో అభిషేకం చేసి భక్తి శ్రద్ధలతో బిల్వదళాలను అలాగే తెల్లటి పుష్పాలను సమర్పించి భస్మార్చన చేస్తారో వారికి ఈశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. పూజ మొత్తం పూర్తయ్యాక మీ కోరికను మనసులో చెప్పుకొని భస్మాన్ని నుదుటిన ధరిస్తే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది. అలాగే పంచగ్రహ కూటమి అలాగే షష్టగ్రహ కూటమి ప్రభావాల నుండి బయటపడడానికి, దేవతల యొక్క అనుగ్రహం పొందడానికి కూడా మనం ఈ పరిహారాన్ని పాటించవచ్చు. నమ్మకంతో ఆచరించండి, అంతా శుభమే కలుగుతుంది. పితృదోషాలు తొలగాలి అన్న, కోటి జన్మల పాపాలు పోవాలి అన్న, బ్రహ్మహత్య పాతకాలు దూరం కావాలి అన్న మనమంతా తప్పకుండా శ్రీరాముల వారిని ఆరాధన చేయాలి. ఎవరైతే ప్రతిరోజు శ్రీరాముల వారి ముందు నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి మీ కోరికను చెప్పుకుంటే ఈశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇలా చేయడం వలన సంతానం కూడా కలుగుతుంది, వంశాభివృద్ధి అవుతుంది, ప్రతిరోజు విజయం ప్రాప్తిస్తుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.